నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశామని చెప్పారు. క్యుములోనింబస్ మేఘాల ఎఫెక్ట్తో మరో 2 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారితో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా వాతావరణంలో మార్పులు చేకూరాయి. ప్రధానంగా చూసుకుంటే ఉదయం సమయంలో కూడా విపరీతమైన ఉక్కపోత వాతావరణం ఉంది. సాయంత్రం సమయంలో హైదరాబాద్లో మరియు అలాగే జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో కూడా వాతావరణం కూడా పూర్తిగా మారినట్టు కూడా తెలుస్తుంది. మనతో వాతావరణ శాఖ అధికారులు వారిని అడిగి తెలుస్తుంది. సార్, ప్రధానంగా వాతావరణానికి మార్పులు కావడానికి ప్రధానమైన కారణాలు ఏంటి? ఎన్ని రోజులు వర్షం పడే అవకాశాలు ఉంటాయి సార్? మనకి ఈ ఫిబ్రవరి నెల అనేది ఈ శీతాకాలం నుంచి ఎండాకాలానికి మారే ముందు ట్రాన్సిషన్ మంత్, అంటే గ్రాడ్యువల్గా మనకి టెంపరేచర్లు అనేవి పెరుగుతూ వస్తాయి. మనకి మొన్నటి వరకు 28 నుంచి 30 డిగ్రీలు ఉన్న మ్యాక్సిమం టెంపరేచర్లు ప్రస్తుతం 33 నుంచి 36 డిగ్రీల వరకు రాష్ట్రంలో చేరుకున్నాయి. అలాగే మినిమం టెంపరేచర్లు కూడా 10 నుంచి 14 డిగ్రీల ప్రాంతంలో ఉండే మినిమం టెంపరేచర్లు ప్రస్తుతం 17 నుంచి 23 డిగ్రీల వరకు మినిమం టెంపరేచర్లు కూడా చేరుకున్నాయి. ఇలా టెంపరేచర్లు గ్రాడ్యువల్గా పెరుగుతున్నప్పుడు మనకి తేమగాలులు అనేవి ప్రవేశించినట్టయితే సాయంత్రం సమయంలో మనకి ఇలా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ అంటాము, ఇవి స్టార్ట్ అవుతాయి. అలాగే మనకి గత 2 రోజుల నుంచి కూడా నైరుతి బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఉంది. దీనివల్ల మనకి తేమగాలు అనేవి ఇటు ఆగ్నేయ దిశలోను అలాగే తూర్పు దిశలోను తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయి. ఇట్లా ప్రవేశించినప్పుడు మనకి టెంపరేచర్లు ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో ఆ ప్రాంతంలో ఈ క్యుములోనింబస్ మేఘాల తాకిడి ఉంటుంది. దాని ప్రకారంగానే మనకు గత 2-3 రోజుల నుంచి మనము ఈ ఎల్లో వార్నింగ్ పెడుతూ వస్తున్నాము. నిన్న కూడా మనకి ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాదు, కొమరం భీము, మంచిర్యాల ప్రాంతంలో ఇంచుమించు 2 సెంటీమీటర్ల వర్షము, ఈ ఉరుములు మెరుపుల జల్లులు పడినాయి. ఈ రోజు కూడా పలు ప్రాంతాల్లో ఈ అవకాశం ఉంది. సో ఈ రోజు కూడా మనం నార్త్ తెలంగాణలోని ఇటు ఆదిలాబాదు, కొమరం భీము, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, మన సిటీ ప్రాంతంలోనూ అలాగే నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాదు, వరంగల్, హనుమకొండ ఈ జిల్లాల్లో మనము అలర్ట్ పెట్టడం జరిగింది. ఈ జిల్లాల్లో కూడా మనకి మోడరేట్ రెయిన్, అంటే ప్రస్తుతం భారీ వర్ష సూచన లేదు, కానీ ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు ఈరోజు రేపు కూడా పడే అవకాశం ఉంది. సార్, ప్రధానంగా ఏదైతే ద్రోణి కొనసాగుతుందో అది తెలంగాణ రాష్ట్రం పైన మరియు హైదరాబాద్ పైన ఎన్ని రోజులు ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి సార్? ఇప్పుడు మనకి తెలంగాణ ప్రాంతంలో ద్రోణి ఏమీ లేదు. మనకి ఈ అల్పపీడనము అలాగే మనకి ఇటు ఇంటీరియర్ కర్ణాటక నుంచి మరాత్వాడ ప్రాంతం వరకు ఒక ద్రోణి, అలాగే మనకి ఒడిశా నుంచి ఉత్తర కోస్తాంధ్ర తీరం వరకు ఒక ద్రోణి ఉంది. వీటి వల్ల ఏంటంటే గాలి దిశల్లో మార్పు వచ్చి తేమగాలులు ప్రవేశించే అవకాశం ఉంది. వీటి ప్రభావం ఈరోజు, రేపు, ఎల్లుండి కొనసాగే అవకాశం ఉంది. అయితే ఎల్లుండికి ఇది బాగా బలహీనపడుతుంది. ఇంక ఎల్లుండి నుంచి ఇంచుమించుగా మనకి పొడి వాతావరణం కొనసాగే అవకాశం. ప్రధానంగా ఎన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు సార్? మనం ఈరోజు సుమారు 15 నుంచి 16 జిల్లాలకి ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. అలాగే రేపు కూడా ఇంచుమించు ఒక 12 జిల్లాలకి ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. ఈ జిల్లాల్లో కూడా మోడరేట్ రెయిన్ ఇంచుమించు 3 నుంచి 4 సెంటీమీటర్ల వరకు పడే అవకాశం ఉంది. సరే, ఉరుములతో మెరుపులతో కూడిన వర్షం కూడా పడే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే సాధారణంగా తేలికపాటి వర్షం పడుతుందా సార్? ప్రస్తుతం వచ్చే వర్షాలు ఈ ఉరుములు మెరుపులతోటే ఉంటాయండి. ఇవి ఎందుకంటే టెంపరేచర్ ఎక్కువ ఉండటం వల్ల, తేమగాలు ప్రవేశించడం వల్ల ఉరుములు మెరుపుల జల్లులు పడతాయి. సార్, చివరిగా హైదరాబాద్, సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది రానున్న 3 రోజులు కూడా తెలియజేయండి సార్. హైదరాబాద్లో ఈరోజు, రేపు కూడా ఇట్లా మేఘావృతమై ఉండి ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో మనకి ఈ ఉరుములు మెరుపుల జల్లులు పడే అవకాశం ఉంది. సార్, వాతావరణ అధికారిగా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి, రైతులకు ఏం తెలియజేస్తారు సార్? ప్రస్తుతం పడే వర్షాలు అంత భారీ వర్షాలు కాకపోయినప్పటికీ చాలా చోట్ల పంట ఉన్నందున ఈ యొక్క క్యుములోనింబస్ మేఘాల వల్ల వర్షం పడినప్పుడు కొంచెం కొద్ది స్థాయిలో ఈదురుగాలు కూడా ఉంటాయి. కాబట్టి దానికి తగినట్టుగా మన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. రైట్, ఏదైతే చూసుకుంటే ద్రోణి కారణంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కూడా ఉంటుందంటూ వాతావరణ అధికారి తెలియజేశారు. ముఖ్యంగా తెలంగాణలో ఉండే రైతులకు కూడా భారీ వర్ష సూచన లేకపోవడం, తేలికపాటి వర్షం ఉండడం వల్ల కొన్ని ప్రాంతాల్లో పంట కొయ్యాల్సి వస్తుంది. కాబట్టి అందరూ జాగ్రత్తలు ఉండాలని కూడా రైతులకు వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పుడు కూడా సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్లో మాత్రం కొంచెం పొడి వాతావరణం ఉంటుంది. అలాగే తేలికపాటి వర్షం కూడా కురిసే అవకాశాలు ఉంటాయి. ఈదురు గాలులతోని, ఉరుముల మెరుపులతో కూడా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో కూడా వీస్తాయని కూడా వాతావరణ అధికారి తెలియజేశారు. ఏదేమైనప్పుడు కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేశారు. వీడియో జర్నలిస్ట్ గోపాల్తో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.